హలో అండి, అందరికీ వెల్కమ్ టు శేషన్ లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చేపల వేపుడుని అయితే చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. దానికోసం ముందుగా నేను మీడియం సైజు చేపలను తీసుకున్నాను. మరీ పెద్దవి కాదు, అలా అని మరీ చిన్నవి కాదు. వీటిలోంచి 2 చేపలను తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అండి. ఇలా నీట్గా క్లీన్ చేసుకుని లోపల చెత్త అంతా తీసి పులుసు అంతా తీసి కడిగిన తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకుని అందులో 2 స్పూన్స్ వరకు కారం వేస్తున్నా అండి. అలాగే టేస్ట్కి సరిపడా నేను 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసాను. కొద్దిగా పసుపు, అలాగే ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాచిన చెక్క అన్నీ కలిసిన మసాలా పొడి అండి. అది 1 స్పూన్ వరకు మసాలా పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. నెక్స్ట్ ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. కొలతల ప్రకారం చెప్పాలంటే ఒక 1/2 స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవాలండి. నెక్స్ట్ అందులో 1 స్పూను ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అండి. ఇది కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత 1 స్పూన్ పెరుగు యాడ్ చేస్తున్నాను. మొత్తం ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసేటప్పుడు ఇలా కొంచెం గట్టిగా ఉంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. లూజ్గా ఉంటేనే మనం అప్లై చేయడానికి బాగా వస్తుంది. కొంచెం వాటర్ వేసి కలిపిన తర్వాత నేను ఇలా చేప అంతటికి కూడా అప్లై చేస్తున్నాను. మనం ఘాట్లు పెట్టాం కదా, ఆ ఘాట్ల దగ్గర కొద్దిగా ఇలా పెట్టుకుంటూ ఉంటే మనకి చేపలోకి మసాలా అంతా వెళ్ళి కూడా లోపల కుక్ అయ్యి టేస్ట్ బాగుంటుందండి. ఇలా మొత్తం చేప అంతటికి పట్టించిన తర్వాత నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. చేపల ఫ్రైకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మసాలా పట్టించిన చేపల్ని మనం ఈ ఆయిల్లో వేసేసుకొని మీడియం మంట పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు వేగిన తర్వాత మళ్ళీ రొటేట్ చేసుకొని వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చేపలు ఇలా వేగిన తర్వాత కలర్ చూసినా వచ్చే స్మెల్ బట్టి కూడా అసలు మనకి ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుందండి. కరివేపాకు ఇష్టపడే వాళ్ళు అయితే అలా 2 కరివేపాకు రెబ్బలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఫిష్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయటమే. మనం రసం కానీ అలాగే సాంబార్ కానీ పెట్టుకుంటాం కదా, అలాంటప్పుడు వీటిని ఫ్రై చేసుకుంటే ఇలా చేపల ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.